గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఫ్యామిలీ సైకాలజిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్, అలాగే మోటివేషనల్ స్పీకర్ అయిన రజనీ రమ్మ గారు. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం అనేది తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే. జనరల్గా ఒక అమ్మాయికి తన ఇంటి దగ్గర నుంచి అయి ఉండొచ్చు, తన అన్నదమ్ములు, నాన్న, అమ్మ వీళ్ళందరి సపోర్ట్ ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఎదిగే విధానం ఒకలా ఉంటుంది. కానీ వీళ్ళెవ్వరి సపోర్ట్ లేకుండా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత భర్త, అత్త, మామల సపోర్ట్ ఏమీ లేనప్పుడు తన కెరీర్ని కంటిన్యూ చేయాలి అనే ఒక సందిగ్ధంలో పడినట్లయితే ఆ అమ్మాయి జీవితం ఏ విధంగా ఉంటుంది ఆ టైంలో, ఆ అమ్మాయి మెంటల్ కండిషన్ ఏ విధంగా ఉంటుంది ఆ టైంలో? అంటే కెరీర్‌లో గోల్స్ ఉంటే కొంచెం కష్టమే అవుతుంది. దానికి అందరూ సహకరించాలి. లేదు నార్మల్‌గా ఒక జాబ్ చేసుకుంటూ ఇంట్లో బయట తను సమర్థించుకుంటూ ఉండాలి అన్న వేలో అయితే ఒకలా ఉంటుంది. అయితే అందుకే చాలామంది పెళ్లి కొంచెం లేట్‌గా చేసుకోవడానికి ఈ రీజన్ కూడా చెప్తున్నారు. మాకు మా కెరీర్‌లో సెటిల్ అవ్వాలి, లేదా మాకు గోల్ రీచ్ అవ్వాలి అని చెప్తున్నారు. అయితే అలాంటివి ఏమన్నా ఉంటే నేను ఇచ్చే టిప్ ఏంటంటే, అది రీచ్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకోమంటారు. అంటే అది చాలా లాంగ్ టైం అనుకో, అలా చెప్పను. ఏదో ఒక 2-3 ఇయర్స్‌లో నేను గోల్ రీచ్ అవ్వబోతున్నాను, ఇది నా కెరీర్‌కి చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటే గనక 2-3 ఇయర్స్ ఆగి మ్యారేజ్ చేసుకోండి. తర్వాత మీకు అంతా బాగుంటుంది. లేదు ఇంకా లాంగ్ టైం అని అనుకుంటే, ఈ లోపల పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని అనుకుంటే కాబోయే భర్తతో కానీ, ఇన్లాస్తో కానీ మాట్లాడుకోవడంలో తప్పులేదు. చాలామంది మ్యారేజ్ అయిన తర్వాత చదివించుకుంటున్నారు. పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు, డాక్టరేట్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ సహకరించే వాళ్ళు ఉన్నారు. సహకరించకపోతే పోతే అని మనం మాట్లాడుకోకూడదు, సహకరించాలి అని నేను చెప్తున్నా. ఇప్పుడు కూతురైనా కోడలైనా ఒకలాగానే చూడాలి అని చెప్తున్నారు. ఇప్పుడు చాలామంది అలా చూస్తున్నారు కూడా. చూసినప్పుడు ఆ అమ్మాయికి ఒక ఆశ ఉంది, కెరీర్‌లో ముందుకెళ్ళాలి, ఏదో ఒకటి సాధించాలని అనుకున్నప్పుడు తనకి కోఆపరేట్ చేయాలి. ఈ అమ్మాయి ఇంట్లో ఇది చూసుకుంటూ, అక్కడ ఆఫీస్‌లో వర్క్ చూసుకుంటూ, మళ్ళీ తన కెరీర్ కోసం స్పెషల్‌గా ట్రైన్ అవుతూ ఏదైనా అవ్వాలి అని అనుకుంటే దానికంత సమయం ఇవ్వలేకపోతుంది. చాలా నిరాశ నిస్పృహలో పడిపోతుంది తను. అప్పుడు కొంచెం సహకారం అనేది మెల్లగా మాట్లాడుకోవాలి. కుటుంబ సభ్యులందరూ కూర్చొని భర్తతోటి పెళ్ళికి ముందే మాట్లాడుకోవాలి. ఇన్లాస్‌తో కూడా నాకు ఇలాంటివి ఉన్నాయి అని అన్నప్పుడు వాళ్ళకి సరే అమ్మ మేము సహకరిస్తాము, నువ్వు ముందుకెళ్దువు గానిలే అని మంచి మనసుతో వాళ్ళు అనాలి. అన్నప్పుడు ఈ అమ్మాయికి ధైర్యం ఉంటుంది. తప్పేముంది, కెరీర్‌లో ముందుకెళ్ళాలనుకోవడం మంచిదే కదా అని సహకరించాలి. అది టూ మచ్ ఆఫ్ పీరియడ్ అయిపోయిందనుకో, సరే అమ్మా ఇంత అని ఏదన్నా అక్కడ మాట్లాడుకోవచ్చు. అంటే నేను డైరెక్ట్‌గా చెప్పలేకపోతున్నాను. ఒక 4-5 ఇయర్స్ లోపల అయింది అనంటే, ఒక 6 ఇయర్స్, ఒక 10 ఇయర్స్ అయిందనుకో, వాళ్ళు కోఆపరేట్ చేసి ఆమెకు సహకరించి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత వాళ్ళకుంటుంది. భర్త అయినా సరే. ఈ లోపల పిల్లలు పుట్టారు అని అనుకో, వాళ్ళని కూడా వీళ్ళు కొంచెం చూడడము, లేతే ఎవరినన్నా ఒక మేడ్‌ని పెట్టుకోవడము, తను కెరీర్‌లో ముందుకెళ్ళటం అనేది చేయాలి. ఇంకా డీప్‌గా చెప్పాలి అనంటే దీనికి అంటే ఈవిడ ఇలా ఎంత ఇదిగా చెప్తుంది ఏంటి అని అంటే మాత్రం నేను చెప్పలేను. అంటే కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, నార్త్లో అయ్యుండొచ్చు, నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో కూడా ఆఫ్టర్ మ్యారేజ్, ఆఫ్టర్ పిల్లల తర్వాత కూడా కొంతమంది కలెక్టర్లు అయిన అమ్మాయిలు ఉన్నారు, పోలీస్ ఆఫీసర్లు అయిన అమ్మాయిలు ఉన్నారు, డాక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే జనరల్గా మనిషికి అనుకుంటే సాధించగలడు అనే సంకల్ప బలం ఎంత గొప్పదైనప్పటికీ పక్కనున్న తన తోడుగా ఉండే భర్త, అత్త, మామలు వాళ్ళ సహకారం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఉంటే ఒక రకమైన జర్నీ ఉంటుంది, అది లేకపోతే ఒక రకమైన జర్నీ ఉంటుంది. దానికి సంబంధించి ఏం చెప్తారు? భర్త అనేవాడు కంప్లీట్‌గా సహకరించాలి. ముఖ్యంగా భర్త నుంచే వస్తుంది ఇది. భర్త సహకరిస్తుంటే ఇంట్లో మిగతా మెంబర్స్ కూడా గట్టిగా ప్రతిఘటించలేకపోతారు. ఎందుకంటే అసలైన వాళ్ళ భార్యాభర్తలు అన్న తర్వాత ఇద్దరు ఒకటని అంటారు కదా. అట్లాంటి భర్త ఆమెకు సహకరిస్తున్నప్పుడు మనం వెళ్ళి నెగిటివ్‌గా చెప్పడం వల్ల, వద్దు అనటం వల్ల చెడ్డే అవుతారు. అనవసరంగా బంధాలు దూరం అయిపోతాయి. కాబట్టి భర్త అనేవాడు ఫస్ట్ సహకరించాలి. భర్త యొక్క సహకారం ఉంటే సాధించలేనిది ఏమీ ఉండదు బాబు. అది ఒక్కటి ఉంటే చాలు. అంటే కుటుంబాన్ని లెక్క చేయకుండా, కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేసి ఇంటి విషయాలు గానీ, పిల్లల విషయాలు గానీ ఏమీ పట్టించుకోకుండా భర్త సహకరిస్తున్నాడన్నంత మాత్రాన ఇవన్నీ వదిలేసి ముందుకెళ్ళటం కూడా సబబు కాదు. కానీ తను ముందుకెళ్ళటానికి భర్త సహకారం ఎంతైనా అవసరం. కుటుంబ సభ్యులకు కూడా అతను కూడా కొంత చెప్పుకోవాలి. అంటే ఇది లైఫ్ అంతా అని నేను చెప్పను. ఏదైతే నువ్వు అనుకున్నావో సర్టెన్ టైంకి ఇది అవుతుంది, ఇంత పీరియడ్ ఆఫ్ టైం పడుతుంది, నాకు మీరందరూ కోఆపరేట్ చేయండి అని అన్నప్పుడు తప్పకుండా కోఆపరేట్ చేయాలి. తను కూడా వీళ్ళతో కొంచెం అనుబంధంగా ఉంటూ ఉండాలి. ఎందుకంటే అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, ఈ క్వశ్చన్ అడగడానికి మెయిన్ రీజన్ కూడా ఏంటి అంటే, ఇందాక అనుకున్నాం ఇలాగ నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో ఇలా సపోర్ట్ చేసినా చేయకపోయినా
ఆఫ్టర్ మ్యారేజ్, ఆఫ్టర్ పిల్లల తర్వాత డాక్టర్లు అయిన వాళ్ళు, లేదంటే ఇంకా కలెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి. కానీ వీళ్ళకంటే కూడా దీనికి దాదాపు ఒక 1000 రెట్లు 100 రెట్లు లక్షల మంది అమ్మాయిలు పెళ్ళిళ్ళు అయ్యాక వాళ్ళ కెరీర్ని సాక్రిఫైస్ చేసిన వాళ్ళే ఎక్కువ మంది. అవును. ఇది లక్షలు కూడా కాదేమో, కోట్లు అని చెప్పొచ్చేమో ఇండియా జనాభాను బట్టి. అంటే అంతమంది వాళ్ళ కెరీర్ని త్యాగం చేసేసారు అంత ఈజీ కాదు. అవును. వాళ్ళ ప్యాషన్ని వాళ్ళకి వాళ్ళ ఓన్ ఎబిలిటీ, సంపాదించుకోగలిగే ఓన్ ఎబిలిటీని ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం సాక్రిఫైస్ చేస్తారు. ఆఖరికి ఈ లిస్ట్లో హీరో సూర్య గారి వైఫ్ అయిన జ్యోతిక గారు, చాలా మంది ఉన్నారు సెలబ్రిటీలు. వాళ్ళు ఏమి ఇష్టంగా చేయలేదు, ఇష్టపూర్వకంగానే చేశారు. కానీ ఇష్టపూర్వకంగా చేసినా త్యాగం చేసినట్టే కదా. సో దీని గురించి ఏం చెప్తారు? ఇక్కడ ఏ కెరీర్ అయినా సరే కొంతమంది ఒక మంచి పొజిషన్లో ఉండాలి, ఆ ర్యాంక్ కొట్టాలి అని అనుకుంటారు. కొంతమంది అంత ర్యాంక్కి వెళ్ళి బాగా డబ్బు సంపాదించాలి అని అనుకుంటారు కదా. ఇప్పుడు రెండో కేటగిరీ తీసుకుంటే ఒక స్థాయికి వెళ్ళి మంచి పేరు, ఒక మంచి ర్యాంక్ కొట్టాలి, ఒక మంచి పొజిషన్లో ఉండాలి అనుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళు అదే కెరీర్, అదే టాపు, అదే మన టార్గెట్ అని అనుకుంటే కనుక ఇంకా ముందుకు వెళ్ళవలసిన అవసరం వాళ్ళకి లేదు అనుకున్నప్పుడు వాళ్ళు స్టాప్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అక్కడ. సో ఆ స్టేజ్ తర్వాత మనం ఇంకా సాధించేది ఏముంది, చాలులే అని ఇంటికి అంకితం అయిపోయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది డబ్బు, ఎంత స్థాయికి వెళ్ళినా సరే డబ్బు సంపాదించలేకపోయామే, ఆ డబ్బు సంపాదిస్తే కానీ నా కెరీర్ టార్గెట్ కంప్లీట్ అయినట్టు కాదు అని అనుకునేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎంత స్థాయికి వెళ్ళినా ఇంకా డబ్బు సంపాదించాలి, ఇంకా పెద్ద పేరు సంపాదించాలి అని అనుకునేవాళ్ళు ఉంటారు. అయితే ఇప్పుడు మీరు సినిమా స్టార్ తీసుకుంటే కనుక తను రెండో కేటగిరీకి చెందింది అయి ఉండొచ్చు. ఆల్రెడీ చాలా డబ్బు ఉంది, తను సంపాదించింది, భర్త సంపాదించాడు. ఇంకా తను ఒక స్థాయికి వచ్చేసింది, మంచి గుర్తింపు పొందిన పాత్రలు చేసింది, ఒక ఆర్టిస్ట్గా తనకి మంచి గుర్తింపు పొందింది. ఇంకా తను కెరీర్లో తను సెటిల్ అయినట్టే, తన టార్గెట్ రీచ్ అయినట్టే, తన గోల్ రీచ్ అయినట్టే. కాబట్టి తను ఇంటికి అంకితం అయిపోయి ఉండొచ్చు. కానీ చాలామంది అలా ఉండరు. కొంతమందికి అంత ఏజ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతూ ఉంటుంది, కొంతమందికి సగానికి వచ్చి ఆగిపోతూ ఉంటుంది. ఏంటంటే ఇంట్లో సహకారం లేక తను కూడా నిరాశ చెంది ఇంకా నా వల్ల కాదు అనుకుని మీరు అన్నట్టు త్యాగం చేసేసి వదిలేసి కుటుంబానికి అంకితం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఇంకొకటి చేయొచ్చు. ఇప్పుడు ఇటు నుంచి కాకపోతే ఇటు నుంచి ట్రై చేసుకోవచ్చు, ఇప్పుడు కాకపోతే ఇంకోసారి ప్రయత్నించుకోవచ్చు అనే విషయాల్ని నమ్మాలి వాళ్ళు. నమ్మితే కనుక ఏజ్ అడ్డం రాదు. ఎప్పుడైనా తనకి టైం దొరికినప్పుడు, ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, లేకపోతే ఇంట్లో అత్తమామలు వాళ్ళు ఇంతవరకు ఉండేవారు, ఇప్పుడు లేరు అంటే తనకు టైం దొరుకుతుంది. ఇప్పుడు ఇంతకుముందు పిల్లలందరూ ఉన్నారు, ఇప్పుడు పిల్లలు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళారు, ఇప్పుడు టైం దొరికింది అన్నప్పుడు చేయొచ్చు. తను మళ్ళీ ఏమంటారంటే రీస్టార్ట్ చేసుకోవచ్చు తన కెరీర్ని, తప్పేమీ లేదు, ప్రయత్నించుకోవచ్చు. కానీ హెల్త్ సహకరిస్తుందా, మైండ్ దానికి సహకరిస్తుందా, నాలో ఉత్సాహం ఉందా అనుకుంటే మాత్రం చెప్పలేం. ఇవన్నీ ఉన్నా కూడా మైనస్లు తనకి చేయాలని ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా ఆ లక్షణాలన్నింటినీ నిద్రలేపి తను ప్రయత్నించుకోవడంలో తప్పులేదు. తను కెరీర్ ఎప్పుడైనా కెరీర్ సాధించవచ్చు, తన గోల్ని ఏ వయసులోనైనా రీచ్ అవ్వచ్చు. ప్రయత్నం అనేది దీనికి చాలా ఇంపార్టెంట్. ఇది చాలా చక్కగా చెప్పారు మ్యామ్. అండ్ డెఫినెట్లీ ఎవరైతే ముఖ్యంగా ఒక సందిగ్ధంలో ఉంటారో, అంటే ఇప్పుడు మేము చెప్పిన ఈ ఎగ్జాంపుల్ ప్రకారం ఎవరైతే పెళ్లి చేసుకొని బట్ కెరీర్లు ఇంకా కొనసాగుతూ ఇప్పుడు దీన్ని వదులుకోవాలా వద్దా అనుకునే ఒక సందిగ్ధంలో ఉంటారో వాళ్ళు తప్పకుండా ఒక మంచి కౌన్సిలింగ్ కోసం ఈ డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసినట్లయితే మీకు ఒక మంచి డెసిషన్ తీసుకునే ఒక గైడెన్స్ అనేది దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.